तस्मै नमः सद्गुरु साईनाथाय नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव। सदा निम्ब वृक्षस्य मूलादिवासात् सुधा श्रावणं तिक्तमय्य प्रियन्तं तरुं कल्प वृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईराम। ఓకే, బాబా ఆజ్ఞతో ఈరోజు మన సత్సంగం సాయి ఇహపరాలకు ఘని. సాయి ఇహపరాలకు గని. ఇహం అంటే స్వార్థం. 34వ అధ్యాయంలో బాబా చెప్తారు డాక్టర్ పిల్లయ్య విషయంలో, స్వార్థానికి కానీ పరమార్థానికి కానీ అథవా మోక్షానికి కానీ ఇచ్చే సమర్థుణ్ణి. అంటే స్వార్థము అంటే లౌకికపరమైన అవసరాలు, స్వార్థం కానీ పరమార్థం అంటే భగవంతుడికి జ్ఞానానికి సంబంధించిన విషయం. ఏదైనా సరే పొందాలంటే బాబా గని. ఏ గని? తరగని గని. చూద్దాం అది ఎలా వచ్చిందంటే 19వ అధ్యాయంలో వస్తుంది, 155వ ఓవిలో. 19వ అధ్యాయం 155వ ఓవి. యథాకర్మ యథాశ్రుత. కర్మని ఎలా అభ్యాసం చేస్తే అలాగే హితం కలుగుతుంది. ఇదే ఈ అధ్యాయంలోని ఉద్దేశం. ఇది ఈ 19వ అధ్యాయంలో కర్మని ఎలా అభ్యాసం చేస్తే అలాగే హితం కలుగుతుంది. ఇంకా పైగా ఏమంటున్నారంటే ఈ అధ్యాయంలోని ఉద్దేశం ఇందులోని బోధామృతం కూడా. ఈ అధ్యాయంలోని మనకి చెప్పగలిగే జ్ఞానం ఏంటంటే ఇదేనని. సరే, అక్కడ తర్వాత అసలైంది ఇక్కడ వస్తుంది. అనన్యా చింతయంతో మాం. ఇదే భగవద్గీతలోని మర్మం. దీన్ని పట్టుకోమన్నారు. అనన్య, నీవు నన్ను అనన్యంగా సేవిస్తే. అసలు ఈ శ్లోకం ఏంటో ఒకసారి చూద్దాం. భగవద్గీత 9వ అధ్యాయం 22వ శ్లోకం ఇది. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే దీని అర్థం ఏంటంటే, ఏ జనులు ఇతర లక్ష్యం లేని వారై భక్తిలో స్థిరులై ఉండి నన్నే ధ్యానిస్తూ యుక్తంగా అర్చిస్తారో వారి సర్వ అవసరాలను రక్షణను నేనే వహిస్తాను అని కృష్ణ పరమాత్మ చెప్తారు. ఇంకా సూటిగా, ఇంకా కరాదిగా, తేలిగ్గా దీని భావం ఏం చెప్పుకోవాలంటే, నా స్వరూపమునే ధ్యానిస్తూ నన్నే భక్తితో నన్నే అర్చించే వారికి లేనివి సమకూరుస్తూ వారికి ఉన్నవి కాపాడుతాను, వారి రక్షణను నేనే వహిస్తాను. అంటే ఉన్నవి పోకుండా కావలసిన ఏర్పాట్లు, ఇంకా మనకు ఉన్నవి ఏవో పోకుండా కావలసిన ఏర్పాట్లు చేసి, ఆ పైగా ఆ రక్షణ సంరక్షణ అంటే శ్రేయస్సు, వెల్ఫేర్ కూడా నేనే వహిస్తాను అని కృష్ణ పరమాత్మ 9వ అధ్యాయం 22వ శ్లోకంలో చెప్తున్నారు. దానిని ఇక్కడ 19వ అధ్యాయం ఏం చెప్తుందంటే, ఇలా చూస్తూ భగవంతుని భక్తిగా ఆరాధిస్తే అతడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. నీవు బాగా ప్రయత్నం చేయి, పాలను అంటే ఫలితాన్ని గురించిన చింతను వదిలిపెట్టు. పైగా ఇదే దీంట్లో ఏం చెప్పారు? అనన్యా చింతయంతో మాం అని ఈ శ్లోకాన్ని గుర్తు చేస్తూ దాని వివరణగా బాబా ఏం చెప్తున్నారంటే, భగవంతుని భక్తిగా ఆరాధిస్తే అతడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. నీవు బాగా ప్రయత్నం చేయి, పాలను అంటే ఫలితాన్ని గుర్చిన చింతను వదిలిపెట్టు. పాలగిన్నె పట్టుకొని నేను నీ వెనకే నిలబడి ఉన్నా. అంటే ఎప్పుడైతే మనం సంకల్పం చేసుకున్నామో, భగవంతుడికి చెప్పుకున్నామో మన సంకల్పం గురించి అని చేస్తాను, వెంటనే మన ఫలితాన్ని చేత్తో పట్టుకొని వెనకాల నుంచున్నాడు. ఇంకా రాలేదేంటి అని మనం ఆలోచిస్తాం. అసలు ఆ ఫలితం గురించి నువ్వు ఆలోచించొద్దు అని భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ బాబా సచరిత్రలో బాబా చెప్తున్నారు. భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు, ఇక్కడ భగవద్గీతలో బాబా చెప్తున్నారు. అదే శ్లోకాన్ని మెన్షన్ చేశారు ఇక్కడ ఈ అధ్యాయంలో. చెప్పి మరీ చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నారు చెప్తాను నెక్స్ట్, ఇది అయిపోయినాక అన్నారు అని చెప్తే, ప్రయత్నం నేను చేస్తాను, పాలగిన్నెని మీరే ఖాళీ చేయించాలి అంటారేమో. అటువంటిది నాకు తెలియదు. చేసే పనిలో దక్షత ఉండాలి. ఎందుకంటే నీ ఫలితం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. నీ వెనకాల పట్టుకుని ఉన్న ఫలితం, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా.
నువ్వు ఏ కోరిక కోరుకున్నావు ఆ కోరికను నేను పట్టునానికి తీరుస్తానికి, కానీ నేనే తాగించేసి నేనే చేయించి కాదు. నువ్వు ప్రయత్నం చెయ్యి. చెయ్యి. ఎలా ప్రయత్నం చేయాలి? ఫలితం వస్తుందా లేదా, ఏమవుతుంది ఏంటి అనే ఆలోచన లేకుండా నువ్వు ప్రయత్నం చెయ్యి అని బాబా అంటున్నారు. అన్న బాబా యొక్క ఈ ప్రతిజ్ఞా వాణిని ప్రమాణపూర్వకమని ప్రవర్తించే వారికి ఇక్కడ చూడండి, మన టైటిల్ ఇక్కడే వస్తుంది, ఇహ పర సుఖాల గని లభించినట్లే అని భావించాలి. అంటే మరి ఇలా అన్నప్పుడు ఇవాళ టైటిల్ సాయియే ఇహపరాలకు గని అని ఎందుకు పెట్టారండి అని అనుకోవచ్చు. ఇక్కడ అంటే బాబా ఒక మాట చెప్తారు 50 అధ్యాయంలో అంట, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ అన్న నిధిని నేనే. ఆయనే చెప్పారు నిధి, ఆ నిధిని నేనే అన్నారు. నెక్స్ట్ అదిగోండి 50 అధ్యాయం 71వ ఓబీలో హైమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అన్న నిధిని నేనే. రెండు, హైమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ రెండు కూడా. అంటే కొందరు బ్రహ్మాన్ని, భగవంతుణ్ణి ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క మహావాక్యంగా తెలుసుకున్నారు. ఋగ్వేదంలోనేమో ప్రజ్ఞానం బ్రహ్మగా, ఇంకో వేదంలో ఐమాత్మ బ్రహ్మగా తెలుసుకున్నారు. కానీ మొత్తం నేనే అంటారు బాబా. అది ఇది కూడా ఆ నిధిని నేనే అని. తర్వాత 49వ అధ్యాయం 17వ ఓబీలో సాయి భక్తులకు సాయియే గుప్త నిధి. చూడండి, అందుకు సాయియే గుప్త నిధి అని సత్యత్ర చెప్తుంది. పైన కూడా అదే, బాబా తనకు తానే ఒప్పుకున్నారు నేనే నిధిని అని చెప్పి. అందుకని ఇహ పర సుఖాలకు సాయి నిధి. ఆ నిధిని మనం ఎలా చేజిక్కించుకోవాలి, అది ఈ అనన్యాచింతయంతోనం అనే దాన్ని కూడా మనం వివరంగా చూసాం. దీన్ని మళ్ళీ 6వ అధ్యాయంలో కూడా చెప్పారు బాబా. దీన్ని ప్రమాణంగా ఇక్కడ ఈ మా బాబా ఏ మాట అయితే చెప్పారో, దక్షత ఉండాలి. ఏది? సచిత్ర పారాయణం చేయటంలో దక్షత ఉండాలి, నామస్మరణ చేయటంలో, సాయి నామస్మరణ చేయటంలో దక్షత ఉండాలి అని చెప్తున్నారు. అంటే ఎక్కడుండే దక్షత, ఎలా ఉండాలంటే అనన్య చింతన. నీ చింతన వేరే చోట పెట్టకు, వేరే వేరే ఆలోచన చేయకు, సాయిని గుర్తించి. అది ఒకసారి 6వ అధ్యాయంలో కూడా చూసి మిగతా సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. నా భక్తుల గృహాలలో అన్న వస్త్రాలకు లోటుండదని సాయి అభయం ఇచ్చిన విషయం భక్తులకు విదితమే, అవగతమే. అంటే అందరికీ తెలిసినదే. నన్ను అనన్యంగా భజించే వారి యొక్క మరియు నిత్యము పవిత్ర మనసులతో నన్నే సేవించే వారి యోగక్షేమాలు వహించడం నా వ్రతం. బాబా చెప్తుంది, నా వ్రతం. ఈ భగవద్గీత వచనాన్ని ప్రమాణంగా తీసుకోండి. అయినా సత్యత్తుల్లో బాబా ఉండు భగవద్గీత వచనాన్ని ప్రమాణంగా ఎందుకు తీసుకోమంటున్నారు? మనం 19వ అధ్యాయంలో చూసాం, ఇక్కడ 6వ అధ్యాయంలో కొన్ని చూసాం. ఎందుకంటే ఆ బుట్టివాడలో మురళీధర విగ్రహం పెడదాం అనుకున్నారు బుట్టి గారు, సమాధి మందిరం. కానీ బాబా ఆ వాడాలో సమాధి స్థితిలోకి వెళ్ళారు. మన కోసం విగ్రహ రూపంలో కాలిమే కాలేసుకొని మన అందరిని పాలించడానికి ఆ డయాస్ మీద కాలిమే కాలేసుకుని మహారాజులాగా, రాజాది రాజు యోగి రాజులా కూర్చుని ఉన్నారు. ఎందుకంటే మురళీధర విగ్రహం పెట్టవలసిన చోట బాబా వచ్చి కూర్చున్నారు. ఎందుకని అంటే బాబా 3వ అధ్యాయంలో ఒక మాట చెప్తారు, ఇది నా ఈ అవతార కార్యసార్థకత అన్నారు. ఇప్పుడు అంటే ఈ అవతార కార్యసార్థకత ఏది? మీ చేత నేను ఎన్నో లీలలు చేసి, బోధలు చేసి, వాటిని గ్రంథస్థం చేయించి, వాటిని చదివించి, వాటిని మీకు అనుభవాలుగా తెచ్చి, ఆఖరికి మిమ్మల్ని లౌకికపరమైన అవసరాలు తీర్చి, పారమార్థికమైన జ్ఞానాన్ని మీకు ఇచ్చి, ఆ తర్వాత మిమ్మల్ని మోక్షం పొందేట్లుగా, మోక్షాన్ని అందించేట్టుగా చేయడానికే నా ఈ అవతారం, దాని కార్యసార్థకత ఇది అని చెప్పి 3వ అధ్యాయంలో బాబా చెప్తారు. ఇది నా ఈ అవతారం. అంటే ఈ అవతారం ఇది, ఈ అవతారం యొక్క కార్యసార్థకత. అంటే ఇంతకుముందు ఎన్నో అవతారాలు అయిపోయినాయి కదా, అయిపోయినట్లుగా. అంటే ద్వాపర యుగంలోని కృష్ణుడు కూడా బాబానే. అంటే ఏదైతే మూల పరబ్రహ్మం సత్ ఉందో, ఆ సత్తు తన బిడ్డల అవసరాలు తీర్చడానికి, కానీ మన అవసరాలు తీర్చడానికి
మన ఎన్నో కష్టాల నుంచి బయటపడేయడానికి, మన అజ్ఞానాన్ని తొలగించడానికి, మనం జయ మార్గంలో, శుభ్రమైన మార్గంలో మన నడిపించడానికి, మన గమ్యాలని మన చేర్చడానికి ఎన్నో అవతారాలు దాలుస్తూ ఉంది ఆ సత్ అనే పరబ్రహ్మం, మన తండ్రి. అలాగా త్రేతాయుగంలో త్రేతాయుగంలో రాముడిగా, తర్వాత ద్వాపరయుగంలో కృష్ణ భగవానుడిగా, ఈ కలియుగంలో ఎందరో గురువులుగా వచ్చారు. ఇప్పుడు ఈ మూడు మూరల దేహంలో సాయిగా వచ్చి చెప్తారు. అందుకు అది ఆ అనన్య చింతయంతోనం అన్న చెప్పిన శ్లోకము కూడా ఆ భగవంతుడు చెప్పిందే. దాన్ని ఒకసారి మీకు చెప్పాను నాయన, మళ్ళీ అర్థం చేసుకోండి అని సులభమైన పద్ధతిలో మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ. అందుకే ఇది నా ఈ అవతారే కార్యసార్థకతి. ఏదంటే ఈ అనన్య చింతయంతోనాం, భగవద్గీత మొత్తానికి అది ఆధారం. ఈ సచరిత్ర మొత్తానికి కూడా ఇదే ఆధారం. ఎందుకంటే భగవంతుణ్ణి అనన్యంగా సేవించాలి. అనన్యంగా సేవించడం అంటే నీ దృష్టి ఇతర దృష్టికి పోకూడదు. అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదో నెరవేరుస్తారు, వీళ్ళు ఏదో నెరవేరుస్తారంట, వద్దు. పక్కవాడు ఎవడో బాగుపడ్డాడు ఏంటి, ఈర్ష ద్వేషం వద్దు, జలస్ అదొద్దు, మత్సరం బాబా అదే చెప్తారు. ఈ ఒక్క అవలక్షణాన్ని నువ్వు కంట్రోల్ చేసుకుంటే ఏదైనా నీకు సాధ్యమైపోద్ది అంటారు. మత్సరం, ద్వేషం, అసూయ, పక్కనోడు ఏదో బాగుపడుతుంది. ఒకప్పుడు ఎవరో మనల్ని ద్రోహం చేశారు, వాళ్ళే మనకు వచ్చి శుద్ధులు చెప్పొచ్చు, వాళ్ళు ఏదైనా శుభకార్యాలు చేసుకుంటే అప్పుడు మనకేమవుద్ది, ఒకప్పుడు ద్రోహం చేసిన వాడివే నాకు మళ్ళీ చెప్తున్నావు ఏంట్రా అని చెప్పని లోపల దుగ్ధ రావచ్చు. కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎవరెవడది నీదంతా దోచుకుపోయిన ఇచ్చే మహానిధి ఉంది కదా, ఆ నిధి గురించే మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. తరగని నిధి, ఎంతైనా ఎంతైనా ఇచ్చే నిధిని, ఆ నిధిని పట్టుకునే విధానం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఆ నిధిని ఎలా పట్టుకోవాలి, ఎలా సంపాదించుకోవాలి అని మాట్లాడుకుంటున్నాం. ఇహ పరాలకి గని హైమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అన్న నిధిని నేనే. పురాణాధ్యాయంలో బాబా చెప్తారు, నా మాలిక్, నా ప్రభు యొక్క నిధి తరగనిది. ఎంతమంది వచ్చి తవ్వుకున్నా సరే అంత నిలుస్తుంది. మానవుడు ఇచ్చింది ఏమి నిలిపోతుంది. మానవుడు దోచిగలింది కూడా ఎంత దోచుకెళ్ళగలడు. అలాగే మానవుడు మనకు కావలసినంత ఇవ్వలేడు. ఏ మానవుడైనా సరే, ఏ మానవుడైనా మనకున్న నిధిని వాడు దోచుకెళ్ళలేడు. రెండు, ఇవ్వలేడు వాడు దోచుకెళ్ళలేడు కూడా. మనకున్న నిధి ఏంటి, తరగనిది బాబా. ఆ నిధి మనకి ఎంతైనా ఇస్తుంది. కన్న తల్లికి తగ్గ బిడ్డల్లాగా వచ్చి నిధిని మొత్తం తవ్వుకొని సంచులతో పోగు చేసిన బళ్ళతో ఎత్తుకెళ్ళని ఆయన అంటే ఎవడెవడో గురించి మనకెందుకు ఆలోచన. ఆ నిధిని ఎలా సంపాదించుకోవాలి, అనన్య చింతనతో సంపాదించుకోవాలి. అనన్య చింతనతో ఆ నిధిని సంపాదించుకోవాలి. అనన్య చింతన అంటే ఏంటి అంటే, అనన్య చింతన ఏదంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈర్ష, ద్వేషం, అసూయలు అనేవి ఏమాత్రం లేకుండా నీవే స్వార్థం కానీ పరమార్థం కానీ అథవా మోక్షం కానీ ఇవ్వగల పరమాత్ముడు నువ్వి, శక్తిమంతుడు నువ్వి, సమర్థుడు నువ్వి అని సత్యత్రం మొత్తం చదివి మనం భగవంతుని గుర్తించి నీవు మాత్రమే ఇవ్వగలవు అని చెప్తారు. ఇంకోటి చెప్తారు బాబా, శ్రవణం మననం నిధి ధ్యాసనం, ఇలా తప్ప నేను మీకు లభించను అంటే ఆ నిధి మనకి లభించదు. ఎలాగా, శ్రవణం మననం నిధి ధ్యాసనం వల్ల మాత్రమే బాబా లభిస్తారు. బాబా లభించడం అంటే నిధి లభించడమే. శ్రవణం మననం నిధి. శ్రవణం బాబా కథలనే చదువుతూ ఉండాలి. ఎక్కడికి పోయినా సరే బాబా కథలనే గుర్తు తెచ్చుకోవాలి. బాబా కథలని, సచరిత్రలో ఉన్న బాబా కథలను మాట్లాడుకోవాలి. ఎవరన్నా నలుగురు కూర్చొని మాట్లాడుకుంటే మనం ఏం మాట్లాడుకోవాలి, అరే ఏదో సమస్య చెప్తాడు ఆయన, అరే దీంట్లో ఇలా సమస్య బాబా సచరిత్రలో బాబా దేనికి ఇలా చెప్పారండి అని మన కోసం మాట్లాడు అంటే బాబా వచ్చేసారు అక్కడికి. ఎందుకు వచ్చారు బాబా, వచ్చారని చెప్పారా? 24వ అధ్యాయంలో హేమట్ పంత్ బాబా ఏమన్నారు, నేను గుర్తున్నానా, నేను నీ చెంతలేనా, నాకు పెట్టి తింటున్నావా అన్నారు. నేను గుర్తున్నానా అంటే బాబాని ఎప్పుడైతే తలుచుకున్నామో అప్పుడే మనం గుర్తున్నట్టే కదా. గుర్తున్నారు అంటే మన పక్కనే ఉన్నారు, మన తోడే ఉన్నారు. నలుగురు కూర్చుని మా బాబా గురించి మాట్లాడుకుంటే బాబా అక్కడ ఉన్నారు. ఈ రోజున మనం ఆన్లైన్లో ఇక్కడ ఈ దేశంలో కానీ ఇతర దేశాల వాళ్ళతో కూడా మనం మాట్లాడుకుంటున్నాం, వాణి వినిపిస్తున్నాం అంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా సచరిత్ర ఉంది. ఇంతకుముందు సచరిత్ర పారాయణ చేశారు, సచరిత్ర ఓపెన్ చేశారు. ఏముంటుంది సచరిత్ర 50 అధ్యాయంలో ఏం చెప్తుంది దీని గురించి?
ఎక్కడైతే సచ్చరిత్ర ఉందో అక్కడే షిరిడి ఉంది, అక్కడే గోదావరి నది ఉంది, అక్కడే షిరిడి ఉంది, అక్కడే ద్వారకామాయి ఉంది, ఆ ద్వారకామాయిలో ధుని ఉంది, పక్కనే చావడి ఉంది, ఆ పైన లెండివనం ఉంది, ఈ పక్కన ఆ సమాధి మందిరం ఉంది, సమాధి మందిరంలో బాబా సమాధి స్థితిలో ఉన్నారు, పైన విగ్రహ రూపంలో కాలు మీద కాలేసుకుని ఆనందంగా మనల్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ సచ్చరిత్ర ఉందో అక్కడే. ఇప్పుడు మీతో మాట్లాడుతున్న ఎదురుగుండా సచ్చరిత్ర ఓపెన్ చేసి కూర్చున్నాను అంటే ఇక్కడే షిరిడి ఉంది. ఆ బాబా గురించి మాట్లాడుకుంటూ ఆయన పేరే తలుచుకుంటూ ఇన్నిసార్లు మాట్లాడుతున్నాం అంటే బాబా పక్కనే ఉన్నారు. ఇంకా పైగా బాబా ఏం చెప్పారు, మన దగ్గర ఎప్పుడు ఆయన ఫోటోని పెట్టుకుంటాం, ఎవరో ఒకరు మనకు ఫోటో ఇస్తూ ఉంటారు, మనం పెట్టుకుంటాం. ఫోటోకి నాకు తేడా లేదన్నారు బాబా. మన దగ్గర లేనిది ఎక్కడ? అంత సమీపంలో బాబాను పెట్టుకున్నాం అంటే నిధి మన దగ్గరే ఉంది. అందుకనే సచ్చరితని పదం పదం అర్థం చేసుకుంటూ చదువుకొని దాన్ని ఇతరులతో పంచుకొని ఆ సారాన్ని పట్టుకొని దాన్ని ఆచరణలో పెట్టుకున్న రోజున నిధి నీకు ఖచ్చితంగా లభించి తీరుతుంది. ఎప్పుడు అనన్యంగా బాబానే తోనే బాబా గురించి ఆలోచిస్తూ అనన్యంగా ఇతర చింతనం లేకుండా ఎవరెవరో గురించి మాట్లాడి, ఎవరో ఆనందం అనిపిస్తుంటే మనం కుళ్ళిపోకుండా, ఎవరో దుఃఖం అనిపిస్తుంటే మనం సంతోషించకుండా, ఇది కావాల్సిందే. జలస్ ఇది. ఎవరో ఆనందం అనుభవిస్తుంటే మనం కుళ్ళిపోకుండా, ఎవరో దుఃఖాన్ని అనుభవిస్తుంటే మనం సంతోషించకుండా, ఎందుకంటే అందులో ఉన్నది కూడా భగవంతుడే. కానివ్వండి, మనం ఎందుకు ఎదురవుడు ఆనందపడుతుంటే మనం ఆనందపడతాం, ఏమిస్తే అదే పొందుతాం. బాబా అదే చెప్తారు 32 అధ్యాయంలో, ఏమిస్తే ఏం చేసుకుంటే అదే పొందుతావు. ఇక్కడ కూడా చెప్పారు చేసుకున్న దాన్నే పొందు అని. అనన్యంగా నన్నే నువ్వు సేవిస్తూ నన్నే గురించి ధ్యానిస్తూ ఉండి నా గురించే మాట్లాడుకుంటూ ఉంటే ఇతర చింతనలు లేకుండా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఊసిపోలు కబుర్లు చెప్పుకోకుండా, ఎవరెవరి గురించి చెప్పుకోకుండా ఇతరుల గురించి వేరే వాడి దగ్గర చెప్పుకుంటే ఏమవుతుంది? అది ఆత్మఘాతుకం అవుతుంది. 19 అధ్యాయం బాబా చెప్తారు, ఆత్మఘాతుకం అంటే నిన్ను నీవే కత్తితో పడుకుని సూసైడ్ చేసుకున్నట్టు సమానం. ఇలాంటి వాడికి షిరిడి ప్రవేశం ఏమి లభ్యం అవుతుంది? నిధి నీకు ఎలా లభిస్తుంది? ఇలా చేసేవారికి లభించదు కదా. సో అంటే అనన్య చింతన. అనన్య చింతనలో భగవంతుడి గురించి ఆలోచించడం ఒకటే కాదు, పరాయి వాడి గురించి కూడా ఆలోచించదు. అంటే ద్వేషపూరితంగా ఆలోచించొద్దు. ఎవరైనా బాగుండాలని కోరుకోండి. ఎవరైనా ఒక రూపాయి డబ్బులు అవసరమైన నీ దగ్గరికి వస్తే నీ మనసులో గనక ఇవ్వబుద్ధి కాకపోతే, ఇవ్వాలనిపించకపోతే నీవు మర్యాదగా చెప్పి పంపించేసాయి. అందుకని వాడి మీద కాట్ల కుక్కలాగా అరవద్దు. ఎందుకంటే అందులో ఉన్నది బాబా. ఎవరి మీద నువ్వు అరిచావంటే బాబా మీద అరిచినట్లే. అలాంటప్పుడు నీకు బాబా ఎలా సహాయం చేయగలుగుతారు? ఆ నిధి నీకు ఎలా లభించగలుగుతుంది? కాబట్టి ఎవరికైనా ఒక బట్ట అవసరమైంది, ఇవ్వు. పాత బట్టలైనా ఇవ్వు పాపం. ఎవరికైనా విశ్రమించడానికి నీ అరుగుని ఇవ్వు. వాన పడుతుంటే లోపల ఒక బల్ల ఏర్పాటు చేయకపోండి. కనీసం ఆకలేసినప్పుడు మహా షడ్రసోపచారాలు కానీ కనీసం పెరుగన్నం అన్న పెట్టు, ఆకలి తీరుతుంది. ఇవి ఇదంతా ఏంటంటే కర్మసిద్ధం, కర్మయోగం. ఈ రకంగా మనకు సచరిత్రలో చెప్పినవి ఇవన్నీ కూడా కర్మ చేయటం. ఇది అనన్య చింతన. నువ్వు సచరిత్ర చదవటం, నీ ధ్యాస మొత్తం సచరిత్రలో పెడతామంటే చదివి నేర్చుకుంది ఆచరించాలి. ఇదే ఆచరణ. అప్పుడు దీన్నంతటిని ఏమంటారు? అనన్య చింతన. వేరే వాడి గురించి వేరే రకంగా ఆలోచించకుండా ఉండటమే అనన్య చింతన. ఈ రకంగా చేస్తూ ఉంటే నీకు సుఖం లభిస్తుంది. సుఖాలకు గని ఇహానికి పరానికి సుఖాలు ఏదైనా నీకు ఆయన అందిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. సరే, ఇంతకీ ఈ నిధిని ఏమన్నారు? భోషాణం అన్నారు, ఐమాత్మ బ్రహ్మ ఇది అన్నారు. సరే, ఈ నిధిలో ఏముంటాయి? స్వార్థం కానీ పరమార్థం కానీ అథవా మోక్షం. స్వార్థం అంటే లౌకిక అవసరాలు తీర్చేది, లౌకిక అవసరాలు తీర్చేది. మరి ఈ నిధి ఎవరికైనా లభించిందా? ఈ నిధిని అసలు ఈ నిధిని ఎలా ఓపెన్ చేయాలి అంటే, దీన్ని ఎవరైనా ఓపెన్ చేశారా? ఈ నిధిని ఎవరైనా ఓపెన్ చేశారంటే, ఒక రోజున బాబా 3 రోజుల పాటు బ్రహ్మం దగ్గరికి వెళ్ళి వస్తాను, నేను పరమాత్మ దగ్గరికి వెళ్ళి వస్తాను అని చెప్పి మహల్సపతి గారితో చెప్తారు. మహల్సపతితో చెప్తే
ఆయన ఏంటి బాబా అని కంగారు, ఏం లేదు 3 రోజుల్లో తిరిగి వస్తాను, ఒకవేళ నేను తిరిగి రాకపోతే ఒక ప్లేస్ చూపించి అక్కడ నన్ను పాతిపెట్టి 2 జెండాలను పాతమంటారు. 2 జెండాలు పాతమంటే సరే ఈయన ఏం చేస్తారు అని చెప్పి ప్రాణాన్ని ఆ, సహస్రాలలో నిలిపి తప్పని పడిపోతారు బాబు. పడిపోతే వెంటనే మహల్సపతి ఆ తలని అలా పెట్టుకుని తన ఒళ్ళో పెట్టుకుంటాడు. మహల్సపతి పెట్టుకొని నిగ్రహంగా, స్టడీగా, సావధానంగా అని చెప్తారు చూడండి, కావండి సావధానంగా స్ట్రైట్గా కూర్చున్నాడు బాబు మహల్సపతి. 3 రోజుల పాటు, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, మనం గంట కూర్చుంటేనే అయిపోతాం మనం. అటు కదులుతాం ఇటు కదులుతాం సచిత్ర పారాయణం చేసుకుంటూ ఓ ఏమన్నా చదువుదామని పైగా చక్కటి మంచి సోఫా లాంటి చైర్ వేసుకుని టేబుల్ వేసుకొని లైట్ పెట్టుకొని పైన ఏసీ పెట్టుకొని కూర్చున్నా కూడా 33 సార్లు కదులుతాం అటు ఇటు. కానీ 3 రోజుల పాటు అలాగే కూర్చున్నాడు మహల్సపతి. తన ఒళ్ళో బాబా తలని ఇలా పెట్టుకుని సావధానంగా అంటే స్ట్రైట్గా, ఏకాగ్రతతో బాబానే చూస్తూ, ఆ తల ఇటు పడుతుందా అటు పడుతుందా అనే భయంతో ఆ 2 చేతులతో తలని ఒడిసి పట్టుకొని ఒళ్ళోనే పెట్టుకొని లాగా చూస్తూ పైగా ఇంకొక పని చేశాడు అక్కడ. ఏం పని చేశాడు? సాయి నామస్మరణ. సాయి 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 అని స్మరణ చేస్తూనే ఉన్నారు, జారిపోకూడదు. 3 రోజుల పాటనే. 3 రోజుల పాటు ఎవరైనా కూర్చుంటారా కదలకుండా? కానీ లఘుశంక అవసరం ఉంటుంది, దీర్ఘశంక అవసరం ఉంటుంది, కనీసం కడుపులో ఆకలి రగిలిపోతా ఉంటుంది. 3 రోజులు పాటు అంటే 1 గంట ఉండగలం మనం? ఆ, షుగర్ పేషెంట్లు ఉంటారు, బీపీ పేషెంట్లు ఉంటారు, ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు. బట్ మరి ఆయన పరిస్థితి ఏంటో మనకు తెలియదు, మత్స్యగతి పరిస్థితి. అలాంటిది 3 రోజుల పాటు అలా కూర్చున్నట్ట సావధానంగా స్ట్రైట్గా, అంటే దృష్టి కేంద్రీకరించి బాబా మీదే కేంద్రీకరించి ఆ దృష్టి అంతా బాబా మీదే పెట్టి ఆ నామస్మరణ చేసుకుంటూ కూర్చున్నాడు. బాబా ఆజ్ఞ ఇచ్చారని ఏమన్నారు? 3 రోజుల్లో వస్తాను, ఒకవేళ రాకపోతే, ఆ రాకపోతే అనే మాటను తీసేశాడు మహల్సపతి. దాన్ని ఒప్పుకోలా. మీరు వస్తారు అంతే, మీరు మాట ఇచ్చారంటే వస్తారు, వస్తే వస్తారు, పోతే పోయారంటే పోయినట్టే. కానీ వస్తావు, మీరు వస్తారని చెప్పారు కాబట్టి మీరు వస్తారు అనుకుని దృఢంగా గుప్పెడి బిగించినట్టుగా దృఢంగా అలాగే కూర్చుంటే వచ్చి తీరుతారు. ఏమైంది? 3 రోజుల తర్వాత తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో 3వ రోజుకి ఆ, కళ్ళు అలా ఓపెన్ చేశారు. కళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఆ సచ్చరిత్రలో ఆ ఓవిలో ఉంటుంది, ఒక్కసారిగా భూషణం తెరుచుకున్నట్లుగా అయ్యిందంట. ఏంటి భూషణం అంటే నిదే కదా. సాయి అనే నిధి ఎలా తెరుచుకుంది ఇక్కడ మనం ఆలోచించాల్సిందే. అరే మహల్సపతి గారు 3 రోజులు కూర్చున్నారు, లక్ష్యంక లేదు, దీర్ఘశంక లేదు, నామస్మరణ చేస్తూ కూర్చున్నారంట, సావధానంగా కూర్చున్నారంట అనుకుంటాం. కాదు, కూర్చున్నారు సరే. అంటే ఆ తర్వాత ఏం జరిగింది? ఒక్కసారిగా బాబా కళ్ళు తెరిచేటప్పటికి, నెమ్మదిగా అలా కళ్ళు తెరిచేటప్పటికి ఒక్కసారిగా భూషణం తెరుచుకున్నట్లుగా అయిందండి. భూషణం తెరుచుకోవడం, నిధి తెరుచుకుంది. అంటే ఇక్కడ సాయి నిధిని మనం ఎలా ఓపెన్ చేయాలి? కరెక్ట్గా ఏకాగ్రతతో కళ్ళు మూసుకుని బాబా బాబా అంటే, సాయి సాయి అంటే, నామం ఉంటే రూపం ఉంటుంది, రూపం ఉంటే నామం ఉంటుంది. రూపం తీసుకుని వచ్చారు కాబట్టి మహల్సపతి ఆయనకి సాయి అనే నామధారణ చేశారు. అంటే సాయి అని తలుచుకుంటే మనకి ఎవరు గుర్తొస్తారు? కళ్ళు మూసుకుని ఒకసారి సాయి అనుకుంటే అనుకోండి, ఎవరు గుర్తొస్తారు? కఫ్నీ వేసుకున్న ముస్లిం ఫకీర్ రూపంలో ఉన్న బాబా గుర్తొస్తారు. భుజానికి జోలి ఉంటుంది, చేతిలో సటకా ఉంటుంది, ఒక చేతిలో సటకా ఉంటుంది, ఇంకో భుజానికి జోలి ఉంటుంది, ఇంకోటి చేతిలో తంబిరీలు రేగుతున్న డబ్బా ఉంటుంది, పులుసు చారులు పోసుకొని భిక్షాటనకి వెళ్ళినప్పుడు. ఇది సాయి రూపం. ఈ సాయి రూపం కళ్ళలోకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆ రూపాన్ని ఇక్కడ సావధానంగా ఆ రూపాన్ని చూస్తూ సాయి 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 అని నామస్మరణ. పైగా ఇంకో మాట చెప్పారు మా ఈయన హిమట్ పంత్ 1వ అధ్యాయంలో, సాయి సమర్థ. ఇదే మనకు మంత్రం, యంత్రం, తంత్రం. మంత్రము, యంత్రము, తంత్రము చూడండి, అన్ని కూడా సాయి రూపము, సాయి నామమే, సాయి సమర్థ. సాయి అనేది ఎవరు పెట్టారు? మనం పెట్టుకున్నాం. అంటే మహల్సపతి అంటే మనవారే కదా, మన సీనియర్, మన తాతల నాటి వారు. ఆయన పెట్టారు అంటే మనం పెట్టుకున్నట్లే. సమర్థ అనే పేరు ఎవరు పెట్టినారు? బాబాకి. బాబా పెట్టుకున్నది ఇది. సమర్థ 34వ అధ్యాయంలోకి వెళ్ళండి. డాక్టర్ పెళ్ళైతే ఏమన్నారు? స్వార్థం కానీ పరమార్థం కానీ అదో మోక్షం కానీ ఇచ్చే సమర్థుణ్ణి తనకు తానే చెప్పుకున్నారమ్మా అక్కడ, సమర్థుణ్ణి అని. అరే, మనం పెట్టుకున్న పేరుకి అంత శక్తి ఇస్తే సాయి అనే తనకు తానే పెట్టుకున్న సమర్థుణ్ణి అన్న పేరుకి
ఇంకెంత శక్తి ఉండాలి అంటే రెండు కలిపేశాడు. హేమర్ పంత్కి తెలియంది ఉందా? బాబాని అంత దగ్గరగా చేసి ఆ గ్రంథం రచించే ఆ హక్కుని, అర్హతని కల్పించినప్పుడు తాను ఏం చూడరు. కాబట్టి సాయి సమర్థ ఇంకా ఎక్కువ పవర్ ఉండాలిగా. కాబట్టి రెండు కలిపేశారు. రెండు శక్తులు కలిపిన ఏకశక్తి అయిపోయింది సాయి సమర్థ. అలాగే ఆ రూపాన్ని చూస్తూ సాయి సమర్థ, సాయి సమర్థ, సాయి సమర్థ అని మనం నామస్మరణ చేస్తూ ఉంటే తప్పని ఆ నిధి ఓపెన్ అయిపోద్ది. నీకు కావాల్సింది ఏది నీకు దక్కుతుంది. ఎప్పుడు ఇదే పద్ధతి. అలా ఆ ఆ నిధిని మనం వశం చేసుకోవాలి. సో ఇది. అలాగే ఈ నిధి గురించి ఆ ఈ నిధి గురించి ఏం చెప్పారంటే 32 అధ్యాయంలో ఎవరైనా ఇచ్చింది ఏం సరిపోతుంది? ఎంత ఇచ్చినా 32 అధ్యాయం 189 బాబానే చెప్తున్నారు. ఎవరైనా ఇచ్చింది ఏం సరిపోతుంది? ఎంత ఇచ్చినా అది అసంపూర్తిగానే ఉంటుంది. కానీ మా ప్రభువు ఇవ్వ సాగితే కల్పాంతం వరకు ముగిసిపోదు. కల్పాంతం వరకు ముగిసిపోదు. ఇలా ఇవ్వసాగితే మనకి ఏమి ఇవ్వకుండానే ఇలా ఉన్నామా? ఆయన ఏమి ఇవ్వటం మొదలు పెట్టారు కదా. ఎలాగా ఒకసారి ఆలోచిద్దాం. ఏమని 35 అధ్యాయంలో అంటారు, నా అనుమతి లేనిదే ఇంటి గడప ఎవరు దాటగలరు? నా ఇష్టం లేకపోతే ఎవరు షిరిడి ప్రవేశించగలరు? నా ఇష్టం లేకపోతే ఎవరు నా దర్శనాన్ని స్వేచ్ఛగా పొందగలరు అంటారు. అంటే ఆయన ఇష్ట ప్రకారం మొత్తం జరుగుతుంది. దీని అంతటికి కారణం ఏంటి? మనం చేసుకున్న పుణ్యం. ఏమాత్రం ఘోరంత పుణ్యం అదృష్టాన్ని రాసింది బాబాని. దాన్ని పట్టుకుని లాగేస్తున్నారు. ఎవరైతే అదృష్టవంతులో వారి నోటెమ్మటే సాయిని పదం వస్తుంది. ఎవడి కర్మ క్షీణత వచ్చిందో వారి నోటెమ్మటే. అంటే నువ్వు సాయి అన్నావు అంటే నీ కర్మ క్షీణిస్తూ ఉంటుంది అని దాని అర్థం. కాబట్టి ఆయన ఇష్ట ప్రకారమే మనం ఈ మార్గంలోకి వచ్చాం, సాయి మార్గంలోకి వచ్చాం. కాబట్టి వచ్చిన వారు ఊరుకుంటారా? తీసుకెళ్ళిన వాళ్ళు, నా చెంతకు వచ్చిన వారికి రిక్త హస్తాలతో పోయిన వారిని ఒక్కనైనా చూపించు అన్నప్పుడు మన చేతులు, మన సంకల్పాన్ని నెరవేర్చి మన చేతుల నిండా ఫలితాన్ని పెట్టి పంపిస్తున్నారు. దాంతోపాటు సచరిత్రను కూడా ఇచ్చి పంపిస్తున్నారు, తన చరిత్రని. సో అప్పుడేమో జరుగుతుంది? నీకు జరిగిన మేలుని నువ్వు గుర్తుంచుకుని ఆ సచరిత్ర పారాయణ చేస్తూ ఉంటే చేయడం మూలంగా నీకు భక్తి కలిగి పెరుగుతుంది. ఆ భక్తి కలిగి పెరగటం అనేది నువ్వు ఏ కోరిక కోరుకుంటున్నావో ఆ నిధి నుండి ఏమైతే పొందాలనుకుంటున్నావో ఆ పొందే మార్గంలో నిన్ను అనన్య చింతన చేయిస్తూ ఆ సచిత్ర పారాయణ నీకు కావలసిన ఆ వెనకాలే ఫలితాన్ని పట్టుకుని ఉంటారు బాబా. అది టప్ నీకు దొరికేటట్టుగా చేస్తుంది. ఆ చేసే విధానంలో, మార్గంలో అసంభవమైనది, దుర్గమైనది లేదు. అంత ఆ సంభవమే అని చెప్తున్నారు. అసంభవమైనది లేదు, దుర్గమైనది లేదు, అంతా సుగమమే అని చెప్తున్నారు. కాబట్టి ఇది ఆ నిధిని పొందే విధానం. ఇహపర సుఖాలకు నిధి. ఎలా ఇహపరాలని ఆ 14 అధ్యాయంలో మాట చెప్తారు. ఎక్కడ దక్షిణ విషయంలో అంటే బాబా దగ్గరికి, సద్గురువుల దగ్గరికి భక్తులు స్వార్థులు పరమార్థులు ఇరువురు వస్తారంట. అంటే లౌకికపరమైన అవసరాలు తీర్చుకునే వాళ్ళు వస్తారు, ఆ పరమాత్మకు సంబంధించిన జ్ఞానం పొందే వాళ్ళు కూడా వస్తారు. దీక్షిత్ లాంటి వాళ్ళు, నానా చంద్రకర్ గారు లాంటి వాళ్ళు అందరూ స్వార్థులు. అంటే చోల్కర్ లాంటి వాళ్ళు, 14 అధ్యాయంలో అయిన రతన్జీ లాంటి వాళ్ళు, ఇంకా 13 అధ్యాయం అయితే అన్నీ అవే. రోగాల నుండి కాపాడుకోవటం, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడం, భీమాజీ పటేల్ లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది. అట్లాగే 26 అధ్యాయంలో ఆ, పితలే తన బిడ్డకి మూర్ఛ రోగం పోగొట్టుకోవటం. ఇలాగే మనం సత్యత చూస్తే ఎన్నో స్వార్థానికి సంబంధించిన ఎన్నో ఉన్నాయి. అలాగే ముక్తిని పొందిన వాళ్ళు ఉన్నారు. మేగుడు ముక్తి పొందలా, వీడికి మరో జన్మ లేదురా అంటాడు బాబా. వాడి కోరిక నేను ఒక్కడనే అయిపోయాను, నాకు ఒంటరి వాడిని, నాకు ఎవరు లేరు అనుకుంటే అంతమయాత్రలో బాబా రెండు కన్నీటి బొడ్లు కాలుస్తారు. ఇది తన భక్తుడికి తృప్తి కోసం. నేనున్నాను, ప్రతి ఒక్కడికి నేనున్నాను అని చెప్పడం కోసం. ఈ రకంగా తర్వాత దీక్షిత్ గారు కూడా నిన్ను విమానంలో తీసుకుపోతారు అంటారు. అంటే అలాగే జరిగింది కూడా. ఆయన మోక్షం పొందారు. అంటే ఇక్కడ స్వార్థులు ఉన్నారు, అంటే లౌకికపరమైన అవసరాలు తీర్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనకి సపత్నికర్ కూడా అంతే కదా.
పోయిన బిడ్డనే సంపాదించుకుంటాడు సపత్ నాయకర్ బాబా ద్వారా. అలాగే ఆ ఈయన చాందా పటేల్ తను పోయిన గుర్రాని అదేంటో చూద్దాం. అసలు ఈ బాబాకి ఆయనకి సంబంధం ఏంటో చూద్దాం, అప్పుడు తెలిసి వస్తుంది బాబా ఏంటో. కాబట్టి ఇక్కడ స్వార్థులు పరమార్థులు బాబా దగ్గరికి వచ్చేవాళ్ళు అంటే లౌకికపరమైన అవసరాలు కోరుకునే వాళ్ళు, జ్ఞానాన్ని కోరుకునే వాళ్ళు, పరమార్థమైన పరమాత్మకు చెందిన జ్ఞానాన్ని కోరుకునే వాళ్ళు, జ్ఞానులు అంటే మోక్షం పొందిన వాళ్ళు, మోక్షాన్ని పొందేవాళ్ళు, మోక్షం పొందిన వాళ్ళు కూడా బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆయన పరమాత్మ సద్గురువు కాబట్టి. ఈ రకంగా సరే ఇక్కడ ఇహపర సుఖాలకు గని అయిపోయింది. ఈ రకంగా మరి దీని ద్వారా గని మనకు లభిస్తుంది. దేని ద్వారా అంటే అనన్య చింతన ద్వారా మనకి గని లభిస్తుంది. అనన్య చింతన అంటే చెప్పాం 16 అధ్యాయంలో కూడా ఒక మాట వస్తుంది ఈ సచరిత్ర పారాయణం చేటు గురించి. అంటే ఆ గని ఎలాగ పొందాలో ఒక మాట చెప్తాను. 16 అధ్యాయంలో దానికి 16 అధ్యాయం 35వ వేదిక చూడండి. ఈ సాయి కథ కల్పతరువును ఏకాగ్రత అనే నీటితో తడిపితే అనన్య చింతనతో. ఏకాగ్రత అంటే ఏకాగ్రత ఎక్కడ ఉంటుంది? నీ దృష్టి మొత్తం ఎక్కడ పెడుతున్నావో. ఎలాగా ఈ దృష్టి పెడతామంటే ఒక న్యూస్ పేపర్ తీసుకోండి, దాంతోపాటు ఒక భూతద్దం తీసుకోండి, బయట ఎండలోకి వెళ్ళండి, ఫుల్ లైటింగ్ ఉంటుంది, పేపర్ చదువుకోండి, చక్కగా చదువుతారు, అన్ని విషయాలు చదువుతూ ఉంటారు. ఇంకా కనపడని ఏమైనా అక్షరాలు ఉంటే, కొంచెం ఏమైనా సైట్ ప్రాబ్లం ఉండి పెడితే ఈ భూతద్దం పెడితే చక్కగా ఇంకా క్లియర్గా కనపడుతుంది. కానీ అదే భూతద్దాన్ని అంటే భూతద్దం ద్వారా కూడా శక్తి, సూర్యశక్తి విశాలంగా వెళ్ళిపోతుంది పేపర్ నిండా. కానీ కొంచెం ఫోకస్ చేసి పెట్టండి, స్పాట్ పడేటట్టు, పేపర్ కాలిపోతుంది. అవును కదా, పేపర్ కాలి. ఆ స్పాట్గా పెట్టడమే ఏకాగ్రత. నీ దృష్టి పేపర్ మొత్తం తీసుకెళ్ళిపోవడమే అన్యచింతన, అంటే ఇతరితర విషయాలన్నీ చింతించడం. స్పాట్ పెట్టడమే ఏకాగ్రత. అది అంటే అనన్య చింతన. ఇలాగే ద్రోణాచార్యులు కౌరవులకి పాండవులకి ఇద్దరికి విద్య నేర్పించారు కదా. విలువిద్యలో ఎవరు ఎలా ఉన్నారనే ఒక చిన్న పరీక్ష పెట్టారు. కౌరవులందరినీ పిలిచారు, అందరూ ఫెయిల్ అయిపోయారు. పాండవులను పిలిచారు, మిగతా నలుగురు కూడా ఫెయిల్ అయిపోయారు. అర్జునుడు ఉన్నాడు. చూడు అర్జున, ఆ చెట్టు మీద నీకేం కనిపిస్తుంది? ఒక పక్షిని పెట్టాను, నీకేం కనిపిస్తుంది? ఆ కంటిలో కొట్టాలి, ఎక్కడ కొట్టాలి అని చూస్తుంది చెప్పారు ముందే. ఏం కనిపిస్తుంది నీకు అంటే పక్షి కన్ను కనబడుతుంది గురువు గారు అని. అదే కొట్టాను, కొట్టేశాడు, అయిపోయింది. మిగతా వాళ్ళందరూ చెట్టు కనబడుతుంది, ఆకు కనబడుతుంది, కేంద్రీకరించలా. అది అన్యచింతన. అర్జునుడి అనన్య చింతన, ఏకాగ్రత. అలాంటి ఏకాగ్రత సచ్చరిత్ర మీద పెట్టాలి. ఎందుకు అంటే ఇక్కడ చెప్తున్నారు, సాయి కథా కల్పతరువుని ఏకాగ్రత అనే నీటితో తడిపితే చక్కగా ఉంటుంది. శ్రోతలకు శ్రద్ధ, ఆదరం అభివృద్ధి అయిన కొలది నీలోని భక్తి, శ్రద్ధ, ఇంకా ఇంకా ఇంట్రెస్ట్. అంటే నువ్వు ఎంత బాగా చదివితే నీ పనులు అలా నెరవేరిపోతూ ఉంటాయి కదా, కల్పతరువు కదా, నీ అభిష్టాలు అన్నీ అదే తీర్చేస్తూ వెళుతుంది కదా. ఏకాగ్రత ఉండాలి, అనన్య చింతన ఉండాలి. ఉన్నప్పుడు నీ అనన్య చింతనతో చదవటమే కల్పతరువు వంటి ఈ సచ్చరిత్ర అనేది బాబా సచ్చరిత్ర. అంటే బాబానే ఒక కల్పతరువు. దానికి నీళ్లు పోయటం లాంటి. నీళ్లు పోస్తే మొక్క చక్క పచ్చగా ఉంటుంది కదా, నీళ్లు పోయిపోతే ఎండిపోద్ది, చచ్చిపోద్ది. కానీ నీళ్లు పోస్తే ఏమవుతుంది? చదివి ఆచరణలో పెడితే, దక్షతతో చదివితే, అంటే ఏకాగ్రతతో చదివితే, అనన్య చింతనతో చదివితే ఏమవుతుందో చూడండి. ఎక్కడ ఏమవుతుంది? ఆయన కొద్దీ మంచి ఫలాలను ప్రసాదిస్తుంది. దీని యొక్క అన్ని శాఖలు భక్తి రసంతో నిండి సుగంధ పుష్పాలను పుష్పింపచేసి మధుర ఫలాలతో నిండి భక్తుల కోరికలను తీరుస్తుంది సచ్చరిత్ర. ఎలాగా?
అనన్య చింతనతో సచ్చరిత్ర పారాయణ చేస్తే, ఏకాగ్రతతో సచ్చరణ పారాయణ. అండ్ మరి ఏకాగ్రతతో ప్రత్యేక పారాయణ చేయటం అంటే ఎలాగండి అంటే, సపోజ్ మనం 15 అధ్యాయం తీసుకుందాం. ఇప్పుడు అందరికి బాగా పరిచయం ఉన్న అధ్యాయం కదా, చూసుకుందాం. ఏముంది అందులో? చోల్కర్ కథ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. కోపినసరాలయంలో దాస్గణ్ మహారాజ్ గారు బాబా ఫోటోని పెట్టుకొని హరికథ కాలక్షేపం చేస్తున్నారు. హరికథ అంటే బాబానే హరి, కాందేవరు బాబానే కదా. ఆయన కథలను చెప్తున్నారు, ఆయన లీలలు చెప్తున్నారు. అరే ఎవరో పెద్ద ఆయన వచ్చారంట ఎక్కడి నుంచో షిరిడి నుంచి, అక్కడ ఎవరో సాయిబాబా అనే అవలియా ఉన్నారంట, ఆయన గురించి కథలు చెప్తున్నారంట అని చోల్కర్ విన్నారు. ఆయన గొప్పవారంట, ఒకసారి ఇందాం మనం కూడా అని చెప్పి ఈయన కూడా వెళ్ళారు. రసవత్తరంగా పాడుతున్నారు పాటలు దాస్గణ్ గారు. చాలా తన్మయత్వంతో బాబా పాటలు పాడుతున్నారు, కీర్తనలు చేస్తున్నారు. ఆ లీలల్ని అనుభవించి ఉన్నారు కదా, కళ్ళతో చూస్తున్నారు కదా. ఇంకా తన్మయత్వంగా బాబా లీలల గురించి చెప్తున్నారు. అంటే వినేవాడికి నిజంగా హత్తుకుపోవాలి. ఏకాగ్రత అక్కడే కుదిరిపోద్ది. ఆ లీలల ద్వారా ఆ జరుగుతున్న లీలల కంట్లో మనోఫలకం మీద, వైట్ స్క్రీన్ మీద సినిమా కనపడినట్టే కనపడతా ఉంటుంది. కళ్ళు మూసుకుంటే ఆ లీలలు కనపడతా ఉంటాయి. అలాగా చెప్తున్నారు. ఈయన విన్నారు. ఈయనకు ఒక ప్రాబ్లం ఉంది, అంటే జాబ్ ప్రాబ్లం, ఉద్యోగం యొక్క సమస్య ఉంది. ఆయన చేసేది టెంపరీ జాబు. ఆ జాబు పర్మనెంట్ కావాలంటే రిటర్న్ టెస్ట్ క్వాలిఫై కావాలి, రిటర్న్ టెస్ట్ క్వాలిఫై కావాలి. ఆ క్వాలిఫై అవుతేనే ఈయన పర్మనెంట్ అవుద్ది. ఈయన జాబ్ పర్మనెంట్ అయితేనే టోటల్గా ఈయన మీద ఆధారపడిన కుటుంబం గడుస్తుంది, లేకపోతే రోడ్డు పాలైపోతారు. అది తెలుసుకుని, అది ఎలాగో ఆయనకి సమస్య ఉంది, బాబా ఆ సమస్య తీరుస్తారు అంటే లౌకికపరమైంది, తీరుస్తారని విన్నారు. ఎవరు? దాస్గణ్ గారు చెప్పిన దాని ప్రకారం అక్కడికక్కడే నమ్మకంతో ఆయన 2 చేతులు జోడించి బాబాని కళ్ళు మూసుకొని మనోఫలకం మీద ఎట్లాగో ఫోటోలో చూశారు కదా, ఆ రూపాన్ని తలుచుకొని చెప్పారు, బాబా నాది ఈ సమస్య, నన్ను రిటర్న్ టెస్ట్ క్వాలిఫై దట్టుగా మీరు చేస్తే నేను ఉద్యోగ భద్రత కలిగి శాశ్వతమైన నేను ఉద్యోగం పొందితే షిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకొని మీకు శ్రీఫలాన్ని సమర్పించుకొని పటికి బెల్లాన్ని పంచి పెడతాను బాబా అని మొక్కుకున్నారు. సరే అయిపోయింది. ఆయన టెస్ట్ పాస్ అయిపోయారు. అది వెళ్ళడానికి కష్టంగా ఉంది. దానికి గాను ఒక పనిష్మెంట్ లాగా ఆ టీలోను మిగతా మిగతా దాంట్లోనూ చక్కెర స్వీట్ మానేశారు. వాటిని పోగు చేసుకున్నారు. తర్వాత డబ్బులు కుదిరిన తర్వాత ఆయన షిరిడి వెళ్ళారు. బాబాను దర్శించుకున్నారు. ఆ శ్రీఫలాన్ని కొబ్బరికాయని బాబా చేతిలో పెట్టారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ బాబాకి పెట్టి మిగతా ఉన్న భక్తులందరికీ కూడా పటికి బెల్లాన్ని పంచిపెట్టారు. ఆయన స్తోమత అదే పాపం. పటికి బెల్లాన్ని పంచిపెట్టారు. పెట్టి మరి ఒక్కసారి బాబాకి నమస్కారం పెట్టుకుని తిరిగి వెళుతుంటే బాబా అతని స్నేహితునితో, నీ స్నేహితునికి ఛాయ్లో అంటే టీలో ఎక్కువ చక్కెర వేసి అంటే ఎక్కువ అధికాధికమైన ఫలితాన్ని నీకు ఇస్తున్నాను, నీ పటికి బెల్లం నాకు అందింది అంటే, నీ వృత్తి అంటే అందింది, నీ నోము నీ వ్రతం నాకు తెలిసింది అని ఇండైరెక్ట్గా బాబా చెప్పారు. అరే పటికి బెల్లం స్వీట్ మానేయటం అనేది నాకు మాత్రమే తెలిసే, ఇంట్లో వాళ్ళకి కూడా ఎందుకు మానేస్తానో కూడా ఇంట్లో వాళ్ళకి తెలియదు, ఎవరికీ తెలియదు, నేను ఎవరికీ చెప్పుకోలేదు. ఈయనకి ఎట్లా తెలిసింది అంటే, ఈయన నా అంతర్యామి, ఈయన మామూలుగా కూర్చున్న ఫకీర్ కాదు, ఆయన పరమాత్మ అనే విషయం గురించి మళ్ళీ తిరిగి వెళ్ళి ఆయన కాళ్ళమే పడి నమస్కారం చేసుకుంటే ఈ సీన్ మొత్తం మన కళ్ళలో కనపడాలి. చోల్కర్ కాపీనసరాలయంలో దాస్గణ్ గారు హరికథ చెప్పడం కనపడాలి తన్మయత్వంతో. చోల్కర్ అక్కడే 2 చేతులు జోడించి భక్తిపూర్వకంగా ఆయన ఇంకెలా చూస్తూ కన్నీళ్లు కార్చటం మనకు కనపడాలి, మొక్కుకోవటం కనపడాలి. ఆ తర్వాత టీలు చక్కెర మానేయటం కనపడాలి, షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకోవటం కనపడాలి, బాబా అనటం కనపడాలి. ఆ తర్వాత తన స్నేహితుడికి ఎక్కువ చక్కెర వేసి ఇవ్వని చెప్పడం బాబా వాయిస్ మన చెవుల్లో వినపడాలి. వెంటనే నీవు నా అంతర్యామివి అని గ్రహించటం మనకు కనపడాలి, ఆ మాటలు మనకు వినపడాలి. వెంటనే చోల్కర్ వెళ్ళి బాబా పాదాల మీద శిరస్సు పెట్టి నన్ను ఇలాగే దీవిస్తూ రక్షిస్తూ ఉండని వేడుకోవటం మనకు కనపడాలి. ఇది ఏకాగ్రతతో సచ్చరిత్ర పారాయణ చేయటం అంటే, ఇది అనన్య చింతనతో సచ్చరిత్రని పారాయణ చేయటం అంటే ఇది. అప్పుడు బాబా ఎక్కడికి వెళ్తారు? డాక్టర్ పండిట్కి
బాబా ఏమన్నారు, వాడిని నేనేం చేయలేకపోయాను రాత్రి పుండ్రం పెడతంటే, వాడిని కట్టుబడిపోయినట్టుగా మనకి కట్టుబడిపోయి ఉంటారు బాబా. ఇది అనన్య చింతన. ఇది ఈ అనన్య చింతనతోనే బాబా అనే నిధిని మనం దక్కించుకోవాలి. దక్కించుకునే పద్ధతి ఇదే. సచ్చరిత్రని ఇలా, సచ్చరిత్ర అనేది ఒక ఏది కల్పతరు, అంటే కల్పవృక్షం. నువ్వు ఏం కోరుకుంటే అది ఇస్తాను. సచ్చరిత్ర ఈజ్ నథింగ్ బట్ సాయి. సాయి ఈజ్ నథింగ్ బట్ సచ్చరిత్ర. సాయికి మరో రూపమే సచ్చరిత్ర. సాయిని సచ్చరిత్ర పారాయణ చేస్తున్నావు అంటే ఆత్మానుష్ఠానం చేస్తున్నావు. ఎందుకంటే సాయి నడయాడే బ్రహ్మం. మన 16వ అధ్యాయంలో చెప్పారు, సశరీరంతో నడయాడే బ్రహ్మం సాయి. ఆ సాయి లీలలు చేశారు. లీలలు చేయడానికి వచ్చాడు 3వ అధ్యాయంలో, ఎందుకు చెప్పాం కదా. లీలలు చేసి బోధలు చేస్తే వాణి హేమట్ పని చేత దీన్ని గ్రంథస్థం చేయిస్తే ఏం చెప్పారు? ఎవరు చెప్పిన కథలు బోధలు? సాయి అనే పరబ్రహ్మం చెప్పిన బోధలు. సాయి అనే పరబ్రహ్మం చేసిన లీలలను మొత్తం కలిపి దాన్ని గ్రంథస్థం చేస్తే అది చరిత్ర అయ్యింది. బ్రహ్మ చెప్పిన మాటలు, బ్రహ్మ చెప్పిన లీలలు మంత్రాలు గాక ఏమవుతాయి? గురిగీత ఏముంటుంది? మంత్రమూలం, మంత్రమూలం గురువాక్యం. గురువు ఏ వాక్యం చెప్తే, ఏ మాట చెప్తే అదే మంత్రం. సచరిత్ర మొత్తం బాబా చెప్పిన మాటలే. ఆ సచరిత్రను పారాయణ చేయటమే ఆత్మానుష్ఠానం అవుతుంది. ఆ సచరిత్రలోని వచనాలు, ఓవీలు, ఎన్ని కథలు, లీలలు, బోధలు అన్నీ కూడా మంత్రాలే. కాబట్టి చదివితే పనులు అవుతున్నాయి. మంత్రానుష్ఠానం కావాలి కదా ఏదైనా చేస్తే. మనకేమీ అక్కర్లా, ఎవడేం మంత్రాలు ఓదక్కర్లా. బాబా మాత్రం సచరిత్ర మొత్తం మంత్రాలు ఉద్దేశారు. నేనేం చేయను, నేనేం చెప్పను, నా గురువు నా చేతిలో ఏమో ఓదలేదు ఓదలేదు అంటూనే రాధాబాయి దేశ్ముఖి మొత్తం చెప్పేశారు. తన యొక్క రహస్యపు తాళం చెవిని ఆవిడ చేతిలో పెట్టేశారు. తానే నిధిని అని చెప్పారు. తానే గుప్త నిధి అని సచరిత్ర చెప్తోంది. నేనే నిధిని అని బాబా చెప్తున్నారు. ఐమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అనే నిధిని నేనే అంటున్నారు. సచరిత్రమే ఆయనే గుప్త నిధి అంటున్నారు. గుప్త నిధికి గుప్తమైన తాళం చెవి రాధాబాయి దేశ్ముఖ్ ద్వారా మన చేతిలో పెట్టారు. ఆ నిధి తాళం ఎలా తెరవాలో మహల్సపతి ద్వారా మనకు చూపించారు. ఇంత చెప్పుకున్నాం కదా. ఆ తలని చేత్తో పట్టుకోవటం, జాగ్రత్తగా అంటే బాబా రూపాన్ని, మన కళల్లో మెదులుతున్న బాబా రూపాన్ని చెదిరిపోకుండా అలాగే స్ట్రైట్గా పెట్టుకోవటం. అక్కడ చెప్పడం మహల్సపతి చేసింది అదే. జారిపోకుండా అంటే తల జారిపోకుండా నీ మనోఫలకంలో ఉన్న బాబాని జారిపోకుండా ఉండటం, చెదిరిపోకుండా. ఇది కూడా చెప్పారండి బాబా. ఎక్కడ మహల్సపతి దాస్ గారిని అడుగుతారు, అదే సప్తసప్తాహం చేయనాము అంటే, మీరు విఠల రూపం, విఠల దర్శనం కల్పిస్తా అంటే అలాగే చేస్తానంటే, గుండెల మీద చేసుకుని తప్పకుండా నువ్వు మనస్ఫూర్తిగా చేయి, నీకు విఠల దర్శనం కలుగుతుందంటే కలిగింది అని కూడా అంటారు. అక్కడ ఉంది సచరిత్రలో. నెక్స్ట్ ఈయన దీక్షిత్ గారు, ఆయన నామస్మరణం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటే ఆయన దృష్టిలోకి విఠల రూపం వస్తుంది. విఠల రూపం వస్తే వచ్చి బాబాతో చెప్తే, విఠల్ పాటిల్ కనిపించాడా అని బాబా అంటారు. ఏం తెలియదు ఉంది, అందే ఆయనే కదా. అవును బాబా అంటే, ఆ రూపం కనిపించిన తర్వాత అవే ఒక 25 పటాలు, ఎవరో ఒక పటాలు అమ్ముకుని ఆయన వస్తాడు అక్కడికి షిరిడీలో. కరెక్ట్గా దీక్షిత్ గారి దృష్టిలో ఏ విఠల రూపం జరిగిందో అదే రూపం అది. దాన్ని ఏమంటారు బాబా? అయ్ విఠల్ పాటిల్ వచ్చాడు, జాగ్రత్త, గోడకు మేకేసుకొట్టు అంటే, నీ దృష్టిలో దైవాన్ని కరెక్ట్గా నిలుపుకో. ఇక్కడ మహల్సపతి ఏం చెప్తున్నారు, బాబా ముందే ఏం చెప్పారో, ఆ తర్వాత మహల్సపతి ఏం చేశాడో అది మనల్ని చేయమంటున్నారు. నఖశిఖ పర్యంతం అని చేస్తూ ఆ రూపాన్ని చెదిరిపోకుండా చూసుకుంటే ఏమవుతుంది? తప్పని కళ్ళేసిన భోషణం తెలుసుకుంటుంది. భోషణం తెరుచుకుంటే నీకు కావాల్సి తీసుకో. ఆ రకంగా నీవు అనన్ని చింతన చేసి భోషాన్ని, ఆ నిధిని దక్కించుకో అని చెప్తున్నారు. మరి ఈ నిధిని ఎవరన్నా దక్కించుకున్న వాళ్ళు ఉన్నారా ఇట్లాగా? అదే చాంద్బాయ్ పటేల్. అనుకున్నాం ఒకసారి మాట్లాడుకుందామని. అసలు చాంద్ మొట్టమొదట ఈ నిధి చాంద్బాయ్ పటేల్గా దక్కిందని మన సచరిత్రలో కూడా ఉంది. బాబాని నిధి 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 అని చెప్పారు. అందుకనే బాబాని నిధి అని, నేను నిధిని అని చెప్పుకున్నారు. కాబట్టి ఆ నిధి ఎవరికి దక్కింది? ఫస్ట్ చాంద్బాయ్ పటేల్. చాంద్బాయ్ పటేల్ దక్కేటప్పటికి చాంద్బాయ్ పటేల్ అనే బాబా భక్తుడా? కాదే. అప్పుడే కదా యుక్త వయసులో ఉన్న బాబా మామిడి చెట్టు కింద కూర్చుని ఉంటారు. పైగా ఆయన గుండు కూడా చేయించుకోవాలా, జలపాలు ఉంటాయి, కుర్రాడు.
22 ఏళ్ళ వయసు ఉంటుంది. జులపాలు ఉంటాయి, నూనె మీసాలు ఉంటాయి, చిన్న చిరు గడ్డం ఉంటుంది, బారు జులపాలు ఉంటాయి, కఫ్ని చేస్తున్నా, తల మీద తల పాగా కాదండి, బాగా గుర్తుపెట్టుకోండి, తల పాగా, తలకు రుమాలు కాదు కట్టుంది, చిన్న టోపీ, సూఫీ ఫకీర్ టైప్ లో ఉంటారు బాబా. ఒక జోలు వేసుకొని సట్కా పట్టుకొని ఉంటే అక్కడ భుజాన జీన్ వేసుకుని తిరుగుతా ఉంటాడు, గుర్రపు జీన్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు చాంద్వా పటేల్. అలిసిపోయి ఉంటాడు, అప్పటికి 2 నెలల నుంచి తిరుగుతున్నాడు గుర్రాన్ని ఎత్తుక్కుంటూ తిరుగుతుంది అదే దారిన. అక్కడ బాబా కూర్చుని ఉంటారు మామిడి చెట్టు కింద కూర్చుంటే, చాంద్బాయ్ అంటే, ఎవరు పిలుస్తున్నారని చూస్తే ఆయన బాబా. ఎవరండి అంటే, ఏంటది గుర్రపు జీని మీద తిరుగుతున్నా అంటే, గుర్రం పోయిందండి, 2 నెలల నుంచి ఎత్తుకుతున్నాను. ఆ పక్కన చూడు తెచ్చు అంటారు. ఆ పక్కన 2 నెలల నుంచి తిరుగుతున్నాడు, కనబడలా. కానీ ఇప్పుడు వెళ్తే కనబడింది. ఎందుకు కనబడింది? బాబా సర్వవ్యాపకుడు, బాబా విశ్వం, విశ్వం మొత్తం బాబానే, తనలోనే ఉంది. ఆ గుర్రం ఎక్కడుందో, ఎక్కడో ఉంది గుర్రం, అక్కడ తీసుకొచ్చి పెట్టాడు ఆయన. ఎక్కడో ఉన్నదాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఇల్లు తెచ్చుకోగానే తెచ్చుకుంటే అమ్మ అనుకుంటారు. సరే కూర్చో, చాలా అలసిపోయావు, చెలుం పిలుద్దు కానండి. ఎలాగండి? నిప్పు పెట్టి చెలుం రెడీ చేస్తే దానికి నిప్పు కావాలి కదా అంటే కొడితే నిప్పు వచ్చింది. దీని తడప గుడ్డ కావాలి కదా, గుడ్డ తడపాలి కదా, కొడితే నీళ్ళు వచ్చింది. అమ్మ మీరు మామూలు వాళ్ళు కాదు, మా వీళ్ళు మహా అవులియా అంటారు. సార్ అవులియా సరే, బాబాకి చాంద్బా పటేల్కి సంబంధం ఏంటి? ఆయన నేను భక్తుడు కాదు కదా, అసలు పరిచయమే లేదు కదా, ఎలా ఇంత కరుణించాడంటే, చాంద్బా పటేల్ తన మార్గంలో ఖురాన్ చదువుతూ అనన్య చింతన చేసుంటాడు, మహా సౌమ్యుడై ఉంటాడు. కాబట్టి ఆయన మీద భక్తి కలిగింది. ఆయనకి ఈయన భగవంతుడు ఖురాన్ రూపంలో ఉన్న అల్లాహ్ చాంద్బా పటేల్కి రుణపడిపోయి ఉన్నాడు. ఆయన ఈయనకి రుణపడిపోయి, ఒకరికొకరు రుణపడిపోయి ఉన్నారు కాబట్టి ఆయన మీద ఈయనకి భక్తి కలిగింది, ప్రేమ కలిగింది. తనకు పోగొట్టుకున్న దాన్ని ఇచ్చాడు. అనన్య చింతనలో ఏం చూసాం? ఉన్నది పోకుండా కావలసిన ఏర్పాట్లు చేస్తాడు భగవంతుడని భగవద్గీతలో చెప్తే దాన్ని ప్రమాణంగా తీసుకోండి అని బాబా 6వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో చెప్తే, ఇక్కడ పోయిన దాన్ని తెచ్చి ఇచ్చాడు. ఉన్నది పోకుండా ఆయన భక్తి పెంచాడు, ఇంకా సౌకర్యాలు పెంచాడు. ఆయన ఇంట్లోనే కొన్నాళ్ళు ఉండి, ఎంత అదృష్టవంతుడు, పరమాత్మని ఇంట్లో పెట్టుకున్నాడు చాంద్బా పటేల్ అంటే. కాబట్టి ఇప్పటికీ మనం అదృష్టం ఏంటంటే ఫోటో రూపంలో మన ఇంట్లో బాబా ఉన్నారు కాబట్టి. నెక్స్ట్, ఉన్నది పోకుండా కావాల్సినప్పుడు ఇంకెవరికి పోయిన దాన్ని ఇచ్చారు? 36వ అధ్యాయంలో ఆ ధనాన్ని పోగొట్టుకున్న ఆయన, ఆయన హిందూ, అసలు బాబా అసలు పరిచయం లేని ఆయన, తన వంట బ్రాహ్మణులు ఇంటికి కన్నవేసి, గోడకు కన్నవేసి, ఇటుకలు బేగి 30,000 రూపాయలు తీసుకెళ్ళిపోతే మనోవేదంతో దేవుడా పోయింది, దేవుడా పోయింది, నా బతికి ఏంటి, ఆస్తి మొత్తం పోయిందని పెడుతుంది. ఒక ఫకీర్ దారి అంటే వెళ్తే, ఏంటి ఆయన అంటే, ఇలా ఏంటంటే, నీకు ఇష్టమైన ఆహార పదార్థాన్ని వదిలేసి అది నీకు పోగొట్టుకొని దొరుకుతున్న తర్వాత షిరిడిలో సాయిబాబా అని అవలియా ఉన్నారు, ఆయన దర్శించు. ఇంత ప్రేమ ఆయనకి ఎందుకు కలిగింది అంటే, ఈయన కూడా ఈ హిందూ మతంలో, ఆ ధర్మంలో అనన్య చింతనతో భగవంతుడి ధ్యానం చేసుంటాడు, భగవత్ పూజ చేసుంటాడు. అందుకు ఆ భగవంతుడి ఈయన మీదకి ప్రేమ కలిగింది. తర్వాత పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు? సపత్నేకర్ తన బిడ్డను పోగొట్టుకున్నాడు. ఆ భార్య గొప్పది, మనవాడు కొంచెం చటకారం, విమర్శిస్తాడు, కానీ భార్య చాలా గొప్పది. కాబట్టి ఆవిడ కల్లో కనబడి, ఎందుకమ్మా ఇక్కడ ఈ నెలకు వస్తుందో నా దగ్గర రా, నీ కుండలో జీవజలం పోస్తాను అంటే, అది భర్తతో చెప్తే ఇద్దరు మళ్ళీ ఒకసారి రిజెక్ట్ చేశారు. సపత్నగర్ని భార్యతో పాటు వస్తే మళ్ళీ ఆస్వాదించాడు, ఆవిడికి ఇచ్చారు. పోయిన అదే బిడ్డను తీసుకొచ్చి నీ భార్య గర్భంలో లోకం చంపడానికి ఉన్నాను ఆయన నేను కాదు, అదే బిడ్డను తీసుకొచ్చి నీ భార్య గర్భంలో పెడతానంటే, దాన్ హీఈస్ క్రియేటర్. తీసుకొచ్చి పెడతాను అంటే ఎక్కడ తీసుకొచ్చి, తనలోనే ఉన్నాడు ఆ బిడ్డ, ఎక్కడో, విశ్వం మొత్తం తనే కదా. గుర్రం ఎక్కడుంది? తనలోనే ఉంది. ఈ బిడ్డ కూడా ఎక్కడ ఉంది? తనలోనే ఉన్నాడు. ఎవరు ఎక్కడున్నారో తనకి తెలుసు. అది తీసి ఆ భార్య గర్భంలో పెట్టాడు. పోయిన అదే బిడ్డను మళ్ళీ పైగా అధికాధికంగా వేస్తారు కదా, ఇంకొక 2 బిడ్డలను, మగ బిడ్డలను ఇచ్చాడు. ఇది అనన్య చింతన యొక్క గొప్పతనం. ఇలా సత్యత్వం మనం పారాయణ చేస్తూ, ఓ ఇంకా పితలయ్య కుమారుడు యొక్క, ఇలా చాలా మంది ఉన్నారు. కబర్డే బిడ్డని ప్లేగు వ్యాధి నుంచి కాపాడుతాం. కుమ్మరశ్రీ యొక్క బిడ్డని మంటలో పడిపోతుంటే ఈయన అందులో పెట్టి బయటికి లాగేయటం, వీళ్ళందరూ కోరుకున్నారు లేదు, వాళ్ళందరూ భగవంతుని యందు, బాబా యందు, భగవంతుని యందు, భగవంతుడే బాబా, బాబానే భగవంతుడు ఇక్కడ పరమాత్మ. కాబట్టి అనన్య చింతనతో ఉన్నారు కాబట్టి ఆయనకి వాళ్ళ మీద ప్రేమ కలిగింది. మనం కూడా బాబాని అనన్య చింతన చేస్తే మన మీద ఉన్నది ప్రేమ ఆల్రెడీ. కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం, తలుచుకుంటున్నాం, ఆయన గురించి గానం చేసుకుంటున్నాం, చరిత్రలు పారాయణ చేసుకుంటున్నాం, సత్సంగాలు చేసుకుంటున్నాం. కాబట్టి ఆ ప్రేమ ఇంకా పెరగాలి,
అధికాధికంగా ఆ నిధిని మనం పొందాలి అంటే అనన్య చింతన చేయాలి. ఇది ఈ రోజున అనన్య చింతన అంటే ఏంటో తెలుసుకున్నాం. ఎవరెవరు ఎలా చేసుకున్నారో తెలుసుకున్నాం. అనన్య చింతన అంటే భగవద్గీత 9వ అధ్యాయం 22వ శ్లోకంగా తెలుసుకున్నాం. దాని యొక్క వివరణ తెలుసుకున్నాం. అలాగే దాన్ని బాబా ప్రమాణ పూర్తిగా తీసుకోమన్నారని చెప్పుకున్నాం, తెలుసుకున్నాం. కాబట్టి మనం దాన్ని ప్రమాణంగా తీసుకుని ఒక్కసారి ఆ భగవద్గీతలో కూడా ఆ శ్లోకాన్ని తలుచుకొని వివరంగా నెక్స్ట్ సత్యత్తులోకి వచ్చేసి ఆ కేంద్రీకృతం అంటే ఏకాగ్రతతో సత్యత్తును పారాయణ చేసుకుంటూ ఏకాగ్రతతో ఆ నామస్మరణ చేసుకుంటూ పరుల యందు కూడా భగవంతుని చూసుకుంటూ ఎవరిని విమర్శించకుండా ఇంకా చాలా చాలా చెప్పారు బాబా. ఆత్మఘాతుగానికి పాటుపడకుండా ఇలా ఉంటూ ఆయన చెప్పేది ఏ మాటలైతే చెప్పారంటే ఆచరించుకుంటూ ఉంటే ఖచ్చితంగా తరగని నిధిని మనం పొందుతాం. ఏం కావాలంటే అది పొందుతాం. లౌకికపరమైన అవసరాలు పొందుతాం, లౌకికపరమైన పొందుతాం, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతాం, తర్వాత సంపదల్ని పొందుతాం, మన కుటుంబాలని రక్షణని పొందుతాం, ఆ పారమార్థికమైన జ్ఞానాన్ని పొందుతాం, ఆఖరికి ఆ పరమాత్మ అయిన సాయినాథుల్లో ఐక్యమై మోక్షాన్ని కూడా పొందుతాం అని చెప్పుకుంటూ ఈనాటి ఈ సత్సంగాన్ని నేను ముగిస్తున్నానమ్మా. ఈ అవకాశాన్ని ఇచ్చిన సాయి పరమాత్మకి నా శిరస్సు వంచి పాదాల మీద శిరస్సు వంచి నమస్కరించుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆయన ముందే నా కొంగు చాచి నాకు కావలసిన అడుగుతూ ఈ సత్సంగాన్ని ఇలా అవకాశాన్ని కల్పించిన నరసింహరావు గారికి ఆ బృందానికి కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇంత ఇది విన్న మీ అందరికీ కూడా ఎక్కడెక్కడో ఉండి నా సత్సంగం మీరు వినే అవకాశాన్ని నాకు కలిగినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ నా సత్సంగాన్ని ముగిస్తున్నానమ్మా. సాయినాథాయ నమ. సాయిరామ్. ఓకే అమ్మా. సాయిరామ్ సార్. సాయిరామ్ పవన్ గారు. సాయిరామ్ అండి, చాలా బాగా చెప్పారు. ఓకే నాకు అమ్మా. నాకు నాకు ఒక డౌట్ అండి. చెప్పండి అమ్మా. అంటే రికార్డింగ్ అవుతుందేమో అని అది స్టాప్ చేస్తారేమో అని పర్వాలేదు, తెలుసుకుని